నమస్తే కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలంలోని పంచదార్ల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి క్షేత్రం వేల ఏళ్ల చరిత్రకు, ఆధ్యాత్మిక వైభవానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. ద్వాపర యుగంలో ధర్మరాజు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానికంగా ప్రాచుర్యంలో ఉన్న విశ్వాసం. కొండ గుండెల్లో నుంచి సహజ సిద్ధంగా ఉద్భవించే 5 పవిత్ర ధారలు స్వామివారి సన్నిధిని చేరి భక్తులకు పుణ్య జలాలుగా అందుతుండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 ప్రకారం స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ మేరకు సకాలంలో పూర్తి చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పోస్టుల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ, కేడర్ బలం నిర్ధారణ, సీనియారిటీ జాబితాల తయారీ, ఉద్యోగుల ఆప్షన్ల స్వీకరణ, కేటాయింపు ఉత్తర్వుల జారీ, కొత్త యూనిట్లలో చేరిక తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలు, ఎన్నికల సంఘం ఆదేశాల అమలు, పెండింగ్ పనుల పురోగతి, ఓటర్ జాబితా నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంయుక్త కలెక్టర్ సంబంధిత అధికారులతో జిల్లాలో చేపట్టాల్సిన ఎన్నికల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మానవ సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకున్న నాడే గ్రామాలు తద్వారా సమాజం దినదిన అభివృద్ధి చెందుతాయని నరసనపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ఆకాంక్షించారు. ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలకే పరిమితం కాకూడదని, అది మనుషుల మధ్య సత్సంబంధాలను, సమాజంలో శాంతి సౌకర్యాలను పెంపొందించే శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. జలమూరు మండలం వరివలస పంచాయతీ పరిధిలోని బైరాగిపేట గ్రామంలో గురువారం అత్యంత వైభవంగా జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పూరి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల రద్దీతో తొక్కిసలాట జరగడంతో ఒక్కరు మృతి చెందగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తుల తోపులాట వలన ఈ విషాద ఘటన జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఖరీఫ్ కాలానికి ప్రతి రైతుకు అర్హతను బట్టి ఎంత యూరియా అవసరం ఉంటుందో అంత కూడా యాప్ ద్వారా సప్లై చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, అలాగే అవసరం మేరకు యూరియాను రైతు వద్దకే సరఫరా చేస్తామని తెలిపారు. ఇప్పటికే మండలంలో 193 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నదని, రైతు సేవా కేంద్రాలలో 105 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 48 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల దగ్గర 40 మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయని సోమశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో కోటపడలో ముత్యాలమ్మ తల్లి ఒడ్డు పండుగ అదే వైభవంగా జరిగింది. ఉదయం నుండి ముత్యాలమ్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డోకల లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గుర్రాలతో పురవీధుల్లో అమ్మవారి ఘటాలు తిరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో సంబరంలో పాల్గొని మొక్కులను తీర్చుకున్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం హెడ్ క్వార్టర్లో ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజాసేవ, అభివృద్ధి, సంక్షేమం అనేక లక్ష్యాలతో ముందుకు సాగుతుందన్నారు. ట్యాక్సీ
టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం రెవెన్యూ హాల్లో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడే అత్యంత గొప్ప దానాల్లో రక్తదానం ఒకటని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. సమాజం పట్ల బాధ్యతతో టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ జి కోటేశ్వరరావు పర్యవేక్షణలో రావికమతం పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. నమ్మదగిన సమాచారం మేరకు జరిపిన మెరుపు దాడిలో రావికమతం పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని రవాణాకు ఉపయోగించిన 2 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్. నమస్తే.